కంటిన్యూస్ ఎంజైమ్స్ చెప్పినప్పుడు ఎంజైమ్స్ కెమికల్ యాక్షన్ లేదా కెమికల్ రియాక్షన్ చెప్తున్నప్పుడు ఎంజైమ్ సబ్స్ట్రేట్తో కలిపి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. ఎంజైమ్ కాంప్లెక్స్ సంక్లిష్టము లేదా కాంప్లెక్స్ అనేది ఎంజైమ్ ప్రొడక్ట్ ఏర్పడిన తర్వాత ఎంజైమ్ కెటలిటిక్గా బయటకు వస్తుంది, ప్రొడక్ట్ అనేది బయటకు. సో దీన్ని మనకు ఎట్లా చెప్తాము మనము అని చెప్పేసి అంటే ఫస్ట్ వీటికి ఒక 4 టాపిక్స్, 4 పాయింట్స్ అనుకోండి, 4 దశలు అనుకోండి. వాటిలలో ద సబ్స్ట్రేట్ బైండ్ టు ద యాక్టివ్ సైట్ ఆఫ్ ఎంజైమ్. సబ్స్ట్రేట్ బైండ్స్ విత్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ ఎంజైమ్. ఇది ఒకటో పాయింట్. సో మనం చెప్పుకున్నాము, ఒక ఎంజైమ్స్ ప్రోటీన్ అన్నప్పుడు ఇవి ఇట్లా ఒక దారపుండ మాదిరిగా వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని ప్యాకెట్స్ ఏర్పడతాయి. ఈ ప్యాకెట్స్ని యాక్టివ్ సైట్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ యాక్టివ్ సైట్స్లో మన చెడులో పాల్గొనేటువంటి సబ్స్ట్రేట్ వాటిలో ఫిట్ అవుతుంది లేదా వాటిలో అమరుతుంది. సో ద బైండింగ్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఇండ్యూసెస్ ద ఎంజైమ్ టు ఆల్టర్ ఇట్స్ షేప్ ఫిట్టింగ్ మోర్ టైట్లీ అరౌండ్ ద సబ్స్ట్రేట్. సో ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ చుట్టూరా టైట్గా ఫిట్ అవుతుంది. సో హౌ యూ కెన్ రైట్ ఇట్. సెకండ్ వన్ ఇస్ ఇట్ ఫిట్ ఇండ్యూస్డ్ అని చెప్పేసి అంటాం మనము. సో ద బైండింగ్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఇండ్యూసెస్ ద ఎంజైమ్. దాని చుట్టూ దీన్ని మనం చూపించాలంటే కలర్ డిఫరెన్స్ తోటి. సో ద ఎంజైమ్ ద సబ్స్ట్రేట్ మొత్తం కూడా దీంతో ఈ టాపిక్ వాటిలలో ఆ ఎంజైమ్ సైట్స్లలోకి ఇండ్యూస్ అయిపోతుంటుంది. అండ్ ఆల్టర్ ఇట్స్ షేప్ బికేమ్ రౌండ్. ఆల్టర్ ఇట్స్ షేప్ అండ్ బికేమ్ మనం అనుకోవచ్చు షేప్ ఫిట్టింగ్ మోర్ టైట్లీ అరౌండ్ ద సబ్స్ట్రేట్. ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద మూడవది the active site of the enzyme breaks the chemical bonds of the substrate. So it breaks the chemical bonds of the substrate. Chemical bonds of the substrate. సో అక్కడ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అది విడగొట్టిన తర్వాత ఎంజైమ్ ప్రొడక్ట్ కాంప్లెక్స్గా ఏర్పడుతుంది. సో నాలుగోది ఏంటంటే ద ఎంజైమ్ రిలీజెస్ ఆఫ్ ద రియాక్షన్ అండ్ ఫ్రీ ఎంజైమ్ ఈజ్ రెడీ టు బైండ్ అనదర్ మాలిక్యూల్ ఆఫ్ సబ్స్ట్రేట్. సో నాలుగో దాంట్లో వచ్చేసి ఎంజైమ్ బికేమ్ ఫ్రీ. సో ఈ 4 టాపిక్లు చెప్పారు. దీనికి లాక్ అండ్ కీ అనేటువంటిది. అయితే ఇందులో గమనిస్తున్నట్లయితే ఒకటి గమనించాలి, ఎమిల్ ఫిషర్ పెట్టినటువంటి లాక్ అండ్ కీలో ఎమిల్ ఫిషర్ లాక్ కీలో ఒక తాళానికి తాళపు చెవి ఉన్నటువంటి సిద్ధాంతం మాదిరిగానే ఒక ఎంజైము ఆ ఎంజైము ఒక సబ్స్ట్రేట్ ఒక రియాక్షన్కు మాత్రమే పనికొస్తుంది. ఒక రియాక్షన్కు ఒక ఎంజైమే ఉంటుంది, వేరే ఎంజైము దానికి పనిచేయదు. సో కాకపోతే దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి కోష్లాండ్ అనే ఇండ్యూస్డ్ ఫిట్ కరెక్ట్గా దాన్ని సరిపడేట్టుగా 2 థియరమ్స్ మనకు ప్రతిపాదించింది. అయితే ఇఫ్ యూ టేక్ వన్ రియాక్షన్స్ అయిపోయిన తర్వాత హౌ ఎంజైమ్స్ ఆర్ హౌ మెనీ టైప్స్, అవి ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పడం కోసము దెర్ ఆర్ సో మెనీ ఎంజైమ్స్ ఆర్ దేర్. అయితే మనము నేర్చుకోవడం కోసం అని చెప్పేసి మన సౌలభ్యం కోసము ఎంజైమ్స్ని 6 రకాలుగా మనము డివైడ్ చేసుకోవచ్చు. ఎంజైమ్స్ని మనము 6 రకాలుగా మనము చేసుకుంటాం. సో దాని క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎంజైమ్స్ కనుక చూసినట్టయితే దెర్ ఆర్ సో మెనీ మోర్ దెన్ ఎంజైమ్స్ ఉన్నాయి. మనము మోస్ట్ ప్రాబబ్లీ ఎంజైమ్స్ని 6 రకాలుగా చెప్పారు. సో అందులో నెంబర్ 1 ఈజ్ నేర్చుకోవాలి ఆక్సిడో రిడక్టేజెస్.
ఆక్సిడో రిడక్టేజెస్. ఎందుకంటే ఎంజైమ్స్ అని చెప్తున్నప్పుడుగానే వాటికి చాలా రకాలు పెట్టారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాల్టోజ్ మీద పనిచేసేటువంటి దాన్ని మాల్టేజ్ ఏఎస్ అనేటువంటిది ఒక దాన్ని చేర్చారు. సో సుక్రోజ్ మీద పనిచేసేదాన్ని సుక్రేజ్, అలాగే ప్రోటీన్స్ మీద పనిచేసిన ప్రోటీనేజ్. సో ఏఎస్సి అనేటి వర్డ్ని చేర్చినట్టు చాలా. కొన్ని ఏమో సబ్స్ట్రేట్ పేరుతోటి పెట్టారు, కొన్ని ఏమో ప్రొడక్ట్ పేరుతోటి పెట్టారు, కొన్ని ఏమో చేసే పనుల గురించి పెట్టారు. సో ఇవన్నీ చాలా ఎక్కువ అయ్యేసరికి మన వాళ్ళు అంటే మన సౌలభ్యం కోసము 6 రకాలుగా డివైడ్ చేశారు. అందులో ఒకటోది వచ్చేసి ఆక్సిడో రిడక్టేజెస్, లేదా వీటినే ఏమంటారంటే డీహైడ్రోజినేజ్. సో ఆ వర్డ్లోనే ఉంది చూడండి, dehydrogenases. So what is dehydrogen? So the enzyme will add or remove the hydrogen molecule. So have to understand oxidation. What is meant by oxidation? Remove of hydrogen is called oxidation. So reductase and reductase also both are okay, same equal. So dehydrogenase what is it? సో ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ని కనుక తీసేస్తున్నట్టయితే వాటిని ఆక్సిడో రిడక్టేజెస్ లేదా డీహైడ్రోజనేజెస్ అని చెప్పేసి పిలుస్తారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి రెస్పిరేషన్లో మ్యాలేట్ లేదా మ్యాలిక్ ఆమ్లానికి మ్యాలేట్కి NAD కలిపి నికోటినమైడ్ అడెనిన్ డైన్యూక్లియోటైడ్ కలిపేసేసి మాలిక్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ తోటి ఆక్సాలో ఎసిటేట్ మరియు NADH ఆక్సాలో ఎసిటేట్ ప్లస్ NADH2 ప్లస్ ప్రోటీన్స్. సో ఇవి దే రిమూవ్ ద ఆక్సిజన్. నికోటినమైడ్ అడెనిన్ డైన్యూక్లియోటైడ్కు హైడ్రోజన్లు చేర్చి అవి ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ను ఏర్పరిచి NADH2ను ఏర్పరిచాయి. సో వాటిని ఆక్సిడో రిడక్టేజెస్ లేదా డీహైడ్రోజనేజెస్ అని చెప్పేసి పిలుస్తారు. సో మరి రెండవది కనుక వచ్చేటప్పటికే వీటిని ట్రాన్స్ఫరేజెస్ అని చెప్పేసి పిలుస్తారు. ట్రాన్స్ఫరేజెస్. సో ఆ పేరులో మీరు కొద్దిగా గమనించండి. ట్రాన్స్ఫర్ అంటే మీరు చూసుకోవచ్చు, దే ట్రాన్స్ఫర్ సమ్ అయాన్స్ వన్ సబ్స్ట్రేట్ టు అనదర్ సబ్స్ట్రేట్. సో ఎంజైమ్ కెటాలిటిక్ సబ్స్ట్రేట్ ఏ గ్రూప్ ఆఫ్ వాటిని ఒకతోటి నుంచి మార్చేటి వాటిని ఇవి మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఎమినో యాసిడ్ను ట్రాన్స్ఫర్ చేసే వాటిని ట్రాన్స్అమినేజెస్ అంటారు. అలాగే ఫాస్ఫేట్ గ్రూప్ను ట్రాన్స్ఫర్ చేసే వాటిని ట్రాన్స్ఫాస్ఫేట్స్ అంటారు. ఈ ట్రాన్స్ఫాస్ఫేట్స్ కాకుండా ఏమంటారంటే వాటికి మరొక పేరు ఏంటంటే కైనేజ్ అని ఒక చిన్న పేరు పెట్టారు, కైనేజ్. సో వాట్ ఈస్ కైనేజ్? కైనేజ్ మీన్స్ సో బోత్ ఆర్ ఈక్వల్స్ ఫాస్ఫేట్ అయాన్ను మార్చినది. సో వాటిని ఏమంటారు? ట్రాన్స్ఫాస్ఫరేజ్ అని చెప్పేసి పిలవాలి. మనం ట్రాన్స్ఫాస్ఫరేజ్ అని పిలవకుండా తక్కువలో ఏం చేస్తున్నాం అంటే మనము కైనేజ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటిదంటే గ్లూకోజు ATP నుంచి శక్తిని తీసుకొని రెస్పిరేషన్లో చెప్తానండి వీటిని దాన్ని. సో ఇక్కడ చూడండి, హెక్సోకైనేజ్. సో వాట్ ఈస్ meant by కైనేజ్? సో ట్రాన్స్ఫరేజెస్ అంటే అవి ఒక గ్రూప్ అయాన్ను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు మారుతుంది. సో ఇప్పుడు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ADP అడినోజిన్ డైఫాస్ఫేట్ను ఏర్పరుస్తాయి. సో ట్రాన్స్ఫరేజెస్. సో ఇక్కడ అలాగే మళ్ళా
ఒకసారి మూడోది వచ్చేసరికి హైడ్రోలేజెస్. మూడోది వచ్చేసి హైడ్రోలేజెస్. హైడ్రోలేజెస్ హైడ్రోలేజెస్ సో వాట్ ఈజ్ హైడ్రోలేజెస్ అని చెప్పేసి అంటే ఈస్టర్ పెప్టైడ్ బాండ్స్ అండ్ గ్లైకోసైడిక్ బాండ్స్ని అవి హైడ్రోలైసిస్ అంటే హైడ్రోలైసిస్ మీన్స్ హౌ వీ కెన్ సీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ it lyses the bonds of a substrate is called hydrolysis. In the presence of water it breaks down, lysis అనుకున్నా చెప్పొచ్చు, లేదా it breaks down the bonds of, for example మనకు పెప్టైడ్ బాండ్స్ కానీ పెప్టైడ్ బాండ్స్, ఈస్టర్ బాండ్స్, అలాగే గ్లైకోసైడిక్ బాండ్స్, అలాగే పిఎన్ బాండ్స్, ట్రిపుల్ సి బాండ్స్, సో మెనీ బాండ్స్ విత్ ద ప్రెజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ C bond is there, and manako P and N bond is there, and again we have we can say ester bond, ether bond, ETHER, ether bonds, ESTR, ester bonds, and glycosidic bonds in DNA. So the hydrolysis వాటిని బ్రేక్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రక్టోజ్ ఎగ్జాంపుల్ వచ్చేస్తుంది. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ హైడ్రోజన్ సమక్షంలో వాటర్ను తీసుకొని అక్కడ ఏముంటుంది, ఫ్రక్టోజ్ బిస్ఫాస్ఫేట్ హైడ్రోలేజ్ ఎంజైమ్ సమక్షంతో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ప్లస్ ఇక్కడ ఒక ఐపీ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అవి విడుదల చేస్తుంది. నెక్స్ట్ నాలుగోది వచ్చేసి లయేజెస్. సో ఫోర్త్ వన్ ఈజ్ లయేజెస్. What is meant by liase? So the enzymes that catalyze remove of groups. So you see, ఇందాక పైన చెప్తున్నప్పుడు ఇంకా రిమూవ్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అన్నాం కదా. సో ఇక్కడ లయేజెస్ వాట్ దే కెన్ డూ, that catalyzes removal of groups from the substrate by mechanism other than hydrolysis having double bonds. For example వచ్చేసి సి ఉందనుకున్నాం మనము. సిసి అంటే అది మనకు కొంచెం మనకు మన ఐపీఏ వరకు ఏం లేదండి. సో వాటిలలో డబుల్ బాండ్స్ ఉంటాయి, XY ఉంటుంది మనకు, ఇది మనకు. సో అవి మనకి ఏం చేస్తాయంటే X + Y + C. సో ఇది మనకు ఇప్పుడు ఆర్జినోసక్సినిక్ ఆమ్లాన్ని సక్సినిక్ ఆమ్లం మనకు ఆర్జినిక్ ఆమ్లంగా మారుస్తాయి. సో మనకు 1 of C + C plus sorry C is equal to C. సో ఆర్జినోసక్సినిక్ యాసిడ్ ఆర్జినోసక్సినేజ్ అనే దానిలో ఆర్జినిక్ అండ్ ఫ్యూమరిక్ యాసిడ్గా మారుతుంది. సో ఫిఫ్త్ వన్ ఈజ్ ఐసోమరేజెస్. సో వాట్ ఈస్ ఐసోమరైజేషన్? మీ కెమిస్ట్రీలో వస్తుంటుంది. దే చేంజ్ ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ chemical structure. So includes enzymes to catalyze the interconvention of optical and geometric position. Optical and geometric positions are called enzymes of isomerase. ఉదాహరణకు రైబో 6 ఫాస్ఫేట్. ఎగ్జాంపుల్ వచ్చేసి రైబో 6 ఫాస్ఫేట్. మళ్ళా చెప్తాను, రెస్పిరేషన్లో ఉంటుంది. రైబోజ్ 6 ఫాస్ఫేట్. సో ఇది ఐసోమర్ చెంది రిబులోజ్ 15
ఫైవ్ ఫాస్ఫేట్గా మారుతుంది. గ్లూకోజ్ 5 ఫాస్ఫేట్గా మారుతుంది. సో అట్లాగే మనం చెప్తున్నప్పుడు గ్లైకాలసిస్లో కూడా గ్లూకోజ్ 6 ఫాస్ఫేటు ఐసోమర్స్ చెంది ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. సో దోస్ ఆర్ ద ఐసోమరైజేస్. సో సిక్స్త్ వన్ ఈజ్ మనకు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. దోస్ ఆర్ కాల్డ్ లైగేజెస్. సో దోస్ ఆర్ వాట్ ఈస్ మెంట్ బై లైగేజ్? సో బాండింగ్. లైగేజెస్ మీన్స్ లగేజ్ అంటే ప్యాకింగ్ చేసేటువంటి ఎంజైమ్లు. సో లింకింగ్ టుగెదర్ టూ కాంపౌండ్స్. సో అవి CO బాండ్ కానీ లైగేజ్ CO బాండ్ ఆర్ CS బాండ్, కార్బన్ సల్ఫర్ బాండ్స్. సో దోర్ ఆర్ సో మెనీ ఆర్ దేర్, కార్బన్ అండ్ నైట్రోజన్ బాండ్స్. there are so many ligase bonds అనేటువంటివి మనకు ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి గ్లూటామిక్ యాసిడ్ ప్లస్ నైట్రోజన్ సమక్షంలో ATP తోటి అది చర్య ఉంది గ్లూటామిన్ అండ్ ADBగా మారుతుంది. గ్లూటామిన్ ప్లస్ ADB అడినోజన్ డైఫాస్ఫేట్గా మారుతుంది. నైట్రోజన్ విడుదల అవుతుంది. నైట్రోజన్ అనేది ఇనార్గానిక్ ఫాస్ఫేట్ IP అనేటువంటిది. సో ఇవన్నీ కూడా మనకు దెర్ ఆర్ 6 టైప్స్ ఉన్నాయి. వీటిలో మనం చెప్పుకోవడానికి ఏంటంటే ఎంజైమ్ కోడ్ అనేటువంటిది మనకు అప్పుడప్పుడు 2 మార్క్స్ ఇస్తుంటారండి. ఎంజైమ్ కోడ్ ఎగ్జాంపుల్ ఏమి, దట్ ఈస్ కాల్డ్ EC అంటారు. ఇక్కడ చివరి రాస్తున్నాం చూడండి, ఏమనుకోవద్దు. EC అంటారు. దట్ ఈజ్ 2712. సో వాట్ ఈజ్ మెంట్ బై 2712 అంటే 2 అంటే ఏమన్నా కానీ వీటిలో మెయిన్ ట్రాన్స్ఫరేజెస్. సో 7 అంటే ఏమన్నా కానీ ఏ బాండ్ మారుస్తున్నాడు. సో ఇది ఒకటి ఎంజైమ్ కోడ్ అనేటువంటిది మీకు అప్పుడప్పుడు ఇంపార్టెంట్గా ఇస్తుంటారండి. ఎంజైమ్ కోడ్ అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఎట్లా చెప్పండి, గ్లూకోజ్ 6 ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ ని 2712 అని చెప్పేసి చూస్తుంటారు. ఒకసారి రాస్తారు.